గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీస్ లో అనుకోండి, కార్పొరేషన్ లో అనుకోండి, లీడ్ లో ఉంది ఆర్ వన్ సైడ్ విక్టరీ అనుకోండి కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ అయితే చేసింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. సయ్యద్ సార్ నమస్తే. ఎస్ సార్, కంగ్రాచులేషన్ సార్. ఎస్ సార్. ఏంటి సార్, ఎక్స్పెక్ట్ చేసిందే అనుకుంటా. ఎట్లా అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే వస్తారని అనుకున్నారా, లేకపోతే నిజంగా ఏమైనా కష్టపడ్డారా సార్? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో మేము చేస్తున్న పాలసీస్ కానీ, మేము జరుగుతున్న ప్రజాపాలన, ప్రజల సమస్యలు ఏమున్నాయి గ్రౌండ్ లెవెల్లో, అంటే బీఆర్ఎస్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, ఎప్పుడు తీసుకొచ్చి బట్టకాల్చి మా మీద వేయడం బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు. ఆపోజిషన్ చాలా ప్రయత్నం చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనితీరు చూసి పాలసీస్, ప్రభుత్వం పాలసీస్ ఏముంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం గురించి ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, చెప్పిన కమిట్మెంట్ మీద కానీ మనము 6 గ్యారంటీస్ కమిట్మెంట్ ఇచ్చినాం. గ్రౌండ్లో నేను క్యాంపెయిన్కి పోయినా, నేను కొత్తకోటకి మున్సిపాలిటీస్కి నేను క్యాంపెయిన్ చేసిన. గ్రౌండ్లో పోతే మీకు 200 యూనిట్ కరెంట్ వచ్చిందా అంటే 100% మాకు వచ్చిందని చెప్తున్నారు. సో ఒక 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అంటే డైరెక్ట్ 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ సేవింగ్. రెండో విషయంకి వస్తే ఫ్రీ బస్సు. మీరు ఫ్రీ బస్సు వాడుకుంటున్నారా అంటే డైలీ మేము పని చేయడానికి పోతున్నాం, దానికి డెఫినెట్లీ మాకు ఫ్రీ బస్ వాడుకుంటాం అంటే అదొక్కటి 1000 రూపాయలు. ఇలాగా 2000 రూపీస్ ఇది సేవింగ్. 500 రూపీస్ గ్యాస్ సిలిండరు. నిజంగా అట్లా ఆలోచిస్తున్నారా సార్? ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే మీరు రైతు భరోసా వేయలేదు, తర్వాత ఇచ్చింది 420 హామీలు, అందుకెళ్ళి ఏం హామీలు నెరవేర్చిండ్రు? ఏం 420 అంటే మేము ఇచ్చింది 90% హామీలు నెరవేర్చినాం కదా. April 1 నుంచి పింఛన్ కూడా చేసేస్తాము. ఏం మిగిలింది చెప్పండి? 6 గ్యారెంటీలు ఏం మిగిలింది? 2500 ఒకటే మిగిలింది, అది కూడా చేస్తాము. మేము చెప్పిన వాగ్దానము ఇది బీఆర్ఎస్ వాగ్దానాలు కావు, ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు, రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు. డెఫినెట్లీ మేము చెప్పింది 100కు 100% చేస్తున్నారనే ప్రజలు మాకు సర్పంచ్ ఎలక్షన్స్లో పట్టం కట్టినారు, మళ్ళీ తిరిగి లోకల్ బాడీ మున్సిపాలిటీలు మళ్ళీ ఇచ్చినారు. రాబోయే రోజులలో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇస్తారు, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మేము చేసిన పని ప్రజలకు నచ్చిందనే మాకు ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చినారు. మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా మీరు బుల్డోజ్ చేసి అక్కడ లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేయించి అక్కడ అట్లనే గెలిచిండ్రు. సేమ్ ఈడ మున్సిపాలిటీలో కూడా అదే జరిగింది, దొంగ ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. మేమెందుకు దొంగ ఓట్లు అండి? ఇప్పుడు ఇంత సినిమా ఎక్కడిది కాంగ్రెస్ దొంగ? కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన చేసింది, ప్రజలకు నచ్చింది. జూబ్లీ హిల్స్లో మేము ఎట్లా గెలిచినాము? మేము పోయి డెవలప్మెంట్ చేసినాం. జూబ్లీ హిల్స్లో 200 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ మేము చేసినాం. 12 సంవత్సరాల కాలంగా వాళ్ళు చేయలేని పనులు మేము 2 monthsలో చేసినాం. దాని గురించి ప్రజలు మాకు చూసి ఓటేసినారు. మీరు దొంగ ఓట్లు అంటే మేము దొంగ ఓట్లు మేము వేసేదేంది? ప్రజలు వేసిన ఓట్లు. చెప్పనీకి బాగుంటుందండి, బీఆర్ఎస్ దగ్గర ఏం చెప్పుకోనీకి లేదు. వాళ్ళ కుంభకోణాలు, వాళ్ళన్ని కుట్రలు, మళ్ళా స్కాములు, వాళ్ళ గురించి అన్ని వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నాయి. 10 సంవత్సరం ఏం చేసినారండి వాళ్ళు చెప్పండి? 10 సంవత్సరం సంపాదించిన పైసలన్నీ తీసుకొచ్చి లోకల్ బాడీలో జూబ్లీహిల్స్లో పైసలు పెట్టినారు, ఏం కాలేదు. సర్పంచ్లకు పైసలు పెట్టినారు, ఏం కాలేదు. ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపాలిటీలో పెట్టినారు, ఏమైంది? ఏం కాదు. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఈ 5 సంవత్సరం ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం నడుపుతున్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో మేము చేస్తున్న పాలసీస్ కానీ, మేము చేస్తున్న పనులు ప్రజలు చూసి మాకు అవకాశం ఇస్తున్నారు. మీరు చూడండి సార్, మీరు మరీ అట్లా ఓటే సైడ్ మాట్లాడద్దు. మీరు ఇప్పుడు చూడండి, వార్డులు ఎన్ని గెలిచిండ్రు మీరు? 1300 చేంజ్ వార్డులు మీది ఉంటే 700 సమ్ చేంజ్ వార్డులు బీఆర్ఎస్ పార్టీ పైసలండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కానీ మేము అట్లా దోసుకుంటలేము కదా. ఇప్పుడు మీరు శాండ్ది చూడండి, జీరో సిస్టమే ఖతం అయిపోయింది. మేము చాలా క్లియర్గా ఏ సిస్టమ్గా పోవాలి, దొంగతనం అనేది ఖతం చేసినాం. దాని గురించి దొంగ పైసలు మా దగ్గర వస్తలేవు. వాళ్ళ దగ్గర మస్తు పైసలు సంపాదించుకొని పెట్టుకున్నారు.
గతంలో శాండ్ మాఫియా చేసి ఇరిగేషన్ మాఫియా చేసి స్కామ్లు చేసి కాంట్రాక్ట్లు చేసి 10 సంవత్సరం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పైసలు సంపాదించి పెట్టుకున్నారు. ఇప్పుడు రీజనల్ పార్టీలో ఈ దేశంలో రిచెస్ట్ పార్టీ అంటే ఒకటే పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఇస్ రిచెస్ట్ పార్టీ. సెంట్రల్లో బీజేపీ ఉంది, వాళ్ళు రిచెస్ట్ పార్టీ ఇండియాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉండి కూడా మా దగ్గర పైసలు లేవు. మినిమం పైసలతోనే మనం నడుతున్నాం. ఎందుకంటే మనం దొంగ పనులు చేస్తలేము, దోసుకుంటలేము, స్కామ్లు చేస్తలేము. మాటకు మా మీద వచ్చే స్కామ్ గురించి మాట్లాడతారు కేటీఆర్ గారు. ఏం చెప్పనికి మీ దగ్గర లేదు, మీ మీద వస్తే మా మీద బట్టకాచి వేసేస్తారు. ఇవి పైసలు ఉన్నాయని మీకు ఇన్ని సీట్లు వస్తున్నాయి. పైసలు లేకుంటే ఏం సీట్లు రావు. మీరు ఎక్కడో 200 300 ఉండే మీరు పైసలు పెట్టి తీసుకున్నారు సీట్లన్నీ. లేకుంటే ప్రజాప్రభుత్వం చాలా బీదోళ్ళండి. నేను చూస్తున్నా కదా, కౌన్సిలర్లు నేను చూసిన వాళ్ళ పరిస్థితి ₹1,00,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళ ఆశ. ప్రజలకు తీసుకుపోయి పైసలు పంచుతున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళు పైసలు తీసుకుంటారు, ఆ పైసలతోటి వాళ్ళకు సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావాలి, ప్రజాప్రభుత్వము. మేము ఇస్తున్న గ్యారంటీలు కూడా 100కు 100% గ్యారంటీలు పబ్లిక్ నడుస్తుంది. ఎట్లా సార్, ఎట్లా గెలిచిండ్రు అనుకుంటున్నారు? మేమైతే పని చేస్తున్నాం. ఏం సార్ తిట్ల పురాణం అసలు ఏందది? ఎట్లా పురాణం అంటే ఇప్పుడు ఈ చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర అండి. మళ్ళా ఇది చెప్తే ఏంది? తిట్ల పురాణం చేసిందే కేసీఆర్ గారు. తెలంగాణ ఆశ భాష అంతా చేంజ్ చేసినాడు ఆయన. ఆయన చేసిన దానికి మరి ఇప్పుడు మేము చేస్తే ఎంత? మేము ఆపోజిషన్ ఉన్నప్పుడు తిట్టలేదు ఆయన. ఇది మంచిది కాదు, ఓకే, కానీ ఆ సిస్టమే, ఆ క్రనాలజీ ఆయన తీసుకొచ్చిండు, ఆ ట్రెండే ఆయన సెట్ చేసిండు. దాని గురించి మేము చెప్తాం. ఓకే, ఇక బీఆర్ఎస్ గురించి పక్కకు పెడదాం సార్. కరీంనగర్, నిజామాబాద్ గతంలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇవి రెండే ఉండే, ఇప్పుడు కూడా అదే ఉన్నది. మీరు ఏం చేంజ్ చేసిండ్రు? అంటే మీరు బలపడలేదా, మీకు బలం లేదా అని ఒప్పుకుంటున్నారా ఏంటన్నట్టు? అంటే ఇప్పుడు ఈ ఎట్లుందంటే ఈ కమ్యూనల్ పొలిటిక్స్తో ఆ అర్బన్ ఏరియాలో ముస్లిం ఉంటారు. మీరు రూరల్ ఏరియా చూస్తే కొంచెం డిస్ట్రిక్ట్ వైపులో వెళ్తే అర్బన్ ఏరియాస్లో ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిం ఉన్న ప్లేస్ బీజేపీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ మాటల తూటలు నడుస్తుంటాయి. దాంట్లో కమ్యూనలైజేషన్ చేసి హిందూ ఓట్ని వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తారు, ముస్లిం ఓటు ఎంఐఎం వచ్చి చేస్తారు. ఇవన్నీ చేస్తూ మీరు అదే కమ్యూనిటీ అని మాట్లాడుతున్నారా సార్? ఏం మాట్లాడతామండి? ఇప్పుడు మేమేం మాట్లాడతాం చెప్పండి? సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తున్న ఏంది? దేశంలోనే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన వాళ్ళ అరవింద్ గారు బయటికి వచ్చిన వెంటనే కమ్యూనల్ మాట్లాడడము, అక్కడ బండి సంజయ్ గారు, అక్కడ 2 ఎంపీలు అట్లనే చేస్తున్నారు. అందరూ ఏమవుతుంది? అది ఈ మాటల ఫైటింగ్తో ప్రజలు వన్ సైడ్ పోతున్నారు. పని తీసుకొని ప్రజలకి ఏం అవసరం ఉంది, డెవలప్మెంట్ ఏముంది, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, ఎక్కడో అన్ని డెవలప్మెంట్ పక్కకి వెళ్ళిపోయిందండి. అంటే 5 ఏళ్ల క్రితం అదే ఉన్నది, ఇప్పటికి కూడా అదే ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు డెవలప్మెంట్ కన్నా ఎక్కువ ఈ కమ్యూనలిజం ఎక్కువ అయిపోయింది. దానివలన ఈ నిజామాబాద్ కానీ ఈ కరీంనగర్ కానీ కంప్లీట్ బీజేపీ వైపు వాళ్ళ మాటలే ఎట్లా అయిపోయినాయి. మాటలతోటే వాళ్ళు దగ్గర తీసుకున్నారు కానీ డెవలప్మెంట్ తోటి వాళ్ళు దగ్గర తీసుకుంటారు. పీసీసీ చీఫ్ ఉన్నాడు సార్, నిజామాబాద్ పీసీసీ చీఫ్ ది. మీరు అట్లా చెప్పి అట్లా దులిపేసుకుంటే ఎట్లా? ప్రయత్నం చేస్తలేమండి. మీరు డెవలప్మెంట్ చేస్తుంటే మీకు వేయాలి కదా. మేము చెప్తున్నా కదా మీకు, డెవలప్మెంట్ అన్ని ఎలక్షన్కి ఒక 10 రోజులు ఉందంటే డెవలప్మెంట్ ఎక్కడ పోతుందో మాటల ఫైటింగ్ ఎక్కువైపోతుంది. దాని మీదనే ఎలక్షన్ అయిపోతుంది. మిగిలినంత పైసలు ఏం తక్కువ ఉందండి బీజేపీ దగ్గర. బీఆర్ఎస్ దగ్గర అట్లనే ఉంది, బీజేపీ దగ్గర ఫుల్ సంపాదించిన పైసలు ఉన్నాయి. పైసలు పెట్టి 30 సంవత్సరాల పార్టీ దగ్గర ఏం అకౌంట్లో ఉంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఏముంది పైసలు? మీ దగ్గర మా సెంట్రల్లో ఉందా, మా స్టేట్లో ఉందా? మేము ఆ కమిషన్ దందా చేస్తలేం కదా, ఆ దోసుకునే ప్రయత్నం మేము చేస్తలేం కదా. దాని గురించి మా దగ్గర లేవు పైసలు. మేము ఓన్లీ సంక్షేమం చేయగలుగుతాం, సంక్షేమకే తిప్పలు పడి చేసుకొని ఉంటాం. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినామని, ప్రజలకి మాట ఇచ్చి వచ్చినాం, అదే మాట మీద నించుంటున్నాం, మాటకి పని చేస్తున్నాం. సార్ నిజంగా కలిసికట్టుగా పనిచేసిండ్రా సార్? మీ అంటే సీనియర్స్ జూనియర్స్ కొత్త పాత అనేది ఎక్కడ లేదా? ఈ మాట ఎందుకు అడగాల్సి వస్తుందంటే, మీరు కూడా చూసిండ్రు, జగిత్యాలకు సంబంధించిన రిజల్ట్ చూస్తున్నారు.
సార్ ఏంది సార్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంత సీనియర్ నాయకులు నిజం చెప్పాలంటే మీరు కూడా అనుకొని ఉంటారు ఆయన్నే సీఎం అయి ఉండేటోడు నిజంగా చెప్పాలంటే కూడా అనేది. మరి అట్లాంటి పర్సన్ని గంత ఇబ్బంది పెట్టుకుంటా కానీ ఏడిసే పరిస్థితి తీసుకొస్తారా సార్? ఇవాళ రిజల్ట్ చూసిండ్రు కదా, ఆయన పెట్టినటువంటి 14 మంది గెలుపొందిండ్రు. ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు సార్? ఆయన అండలేంది అసలు మీకు అసలు చైర్మనే రాదు. ఇప్పుడు ఏం చేస్తారు? అది జరిగింది ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు. వాళ్ళ అక్కడ కార్యకర్తలు ఇక్కడ కార్యకర్తలు ఇబ్బంది అయింది. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, పెద్ద పెద్ద పొజిషను, కార్యకర్త అంటే ఆయనకు పానము. ఐ అప్రిషియేట్ హిస్ సర్వీసెస్. కానీ ఏదో ఇప్పుడు డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు కానీ మా పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ జీవన్ రెడ్డి గారు మా మనిషి, మా పార్టీ మనిషి. డెఫినెట్లీ మాతోటి కూడా తప్పు జరుగుతుంది. మా మనిషే జీవన్ రెడ్డి గారు, ఎప్పుడు మా మనిషే. జీవన్ రెడ్డి గారు మనసు బాధతో కార్యకర్తల బాధతో ఆయన బయటికి వెళ్ళి ఫైట్ చేసిండు, తెచ్చుకున్నాడు కూడా, సాధించుకున్నాడు. మళ్ళా నించొని ఏం చెప్తున్నాయన, కాంగ్రెస్ పార్టీ నా పార్టీ అంటుండు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇండివిజువల్ కి ఇండిపెండెంట్లకి ఆయన ప్రచారం చేసిండ్రు. అది మర్చిపోయినరా ఏంది? ఇప్పుడు సీట్లని గెలవగానే కార్యకర్త అంటే పానం. జీవన్ రెడ్డి గారి గురించి నేను ఏం చెప్పలేను. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. మా సీనియర్ కార్యకర్త, పెద్ద మనిషి. మేము ఆయనకు చూసి నేర్చుకున్నాం చాలా. ఆయన కార్యకర్తగా ఎట్లా కాపాడుకోవాలని చూపించిండు. డెఫినెట్లీ మా హైకమాండ్ కూడా మళ్ళొక్కసారి ఆలోచించి ఇలాంటి తప్పు జరగకుండా రాబోయే రోజుల్లో చూసుకుంటాం. షూరా సార్? ఎందుకంటే తప్పు మీద తప్పు చేస్తూనే పోయినరు. ఆయన కుల్లా అడుగుతారు సార్. మీరు ఎందుకు ఆన్సర్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన ఏం అబద్ధాలు కూడా చెప్పట్లేదు కదా, మీరు చెప్పిన మాటనే అడుగుతుంటే ఎందుకు సార్ అట్లా? మీరు ఏదో అక్కడ నుంచి ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి ఉన్నాడా, మీ పార్టీలో ఉన్నాడా? ఈ ఫైట్లతోటే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు తెలుసా. అన్ని కాన్స్టిట్యున్సీలు ఇదే జరుగుతుంది. మరి దీనికి ఒక సొల్యూషన్ చూపెట్టాలి కదా. సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు ఏం సొల్యూషన్ చేస్తాము? మేమైతే ప్రజలకి మంచి చేయాలని మనం చేస్తుంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి నెత్తి మీద పైసలు తీసుకొచ్చి పెట్టి అందరిని కన్ఫ్యూజ్ చేసి అందరిని పరేషాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము చేసే కష్టం చేస్తున్నాం. మేము ప్రజల గురించే పనిచేస్తున్నాం. మేము పవర్ గురించి ఎప్పుడు పవర్ కావాలని లేదు. పని చేసి పవర్ తీసుకుంటున్నాం. మీరు చాలా క్లియర్గా మీరు ఎంపీ ఎలక్షన్స్ చూడండి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం గతంలో పోయిన లోకల్ బాడీ ఎలక్షన్స్ చూడండి. ఏం జరిగింది? బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేసి ఎంపీలు గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీలు అయితే ఆయన నించకుండా సపోర్ట్ చేసుకున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలనే వాళ్ళకు ఆలోచన ఉంది. కానీ అవసరం పడితే బీజేపీని తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ట్రై పార్టీ ఫైట్లోనే ఎక్కువ ప్రాబ్లం మాకు జరిగింది. ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చిందా సార్? ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే వచ్చింది, కానీ ఇంకా మంచి చేయాలి. ఇంకా మేము చేస్తాం కూడా. ఎందుకంటే రాబోయే రిజల్ట్ ప్రకారం మేము ఎక్కడెక్కడ తప్పులు చేసుకున్నాం, ఆ తప్పులు మేము సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ ప్రజలు ఎక్కడ మేము తప్పు చేస్తున్నాం అనే దాని మీద ఈ రిజల్ట్ తోటి మేము చూసుకుంటాం, వెరిఫై చేస్తాం, అన్నీ చూస్తాం, చెక్ చేస్తాం. ఏ వార్డులో మనకు ఎక్కడ ఇబ్బంది జరిగింది, ఏ మున్సిపాలిటీలో మనకు జరిగింది, ఏ కార్పొరేషన్లో మేము తప్పు చేసినాం, ఏ కార్పొరేషన్లో ప్రజల వరకు మేము రీచ్ కాలేకపోయినాం, ఇవన్నీ మాకు రిజల్ట్స్ తెలుస్తుంది. మా ప్రభుత్వం ఉంది, ఎక్కడెక్కడ మేము తప్పు చేసినాం సరిదిద్దుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. నిజంగా పెట్టబోతున్నారా సార్ ఎంపీటీసీ జెడ్పీటీసీ? ఆ సిస్టమే ఎత్తేయబోతున్నారు, ఆ సిస్టమే 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటుంది. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్? అయిన వెంటనే దగ్గర రోజులలో మా హైకమాండ్ ఏదో డిసైడ్ చేసి డెఫినెట్లీ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు చేసిండ్రు సార్. ఇప్పుడు అవెప్పుడు? ఇప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పటికీ మనం 150 కార్పొరేటర్స్, ఇంకో 150 పెంచి 300 అయినాయి. 300 అయిన తర్వాత 3 కార్పొరేషన్ సపరేట్ చేసినాం. మొన్న కమిషనర్లు కూడా అపాయింట్ చేసేసినాం. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, 3 కమిషనర్లు అయిపోయినారు. ఇప్పుడు ఈ కమిషనర్ అంతా సెటప్ అయిన తర్వాత ఇవన్నీ మిగిలిన ప్రాసెస్ ఏమో ఇంకా 2-3 months ప్రాసెస్ ఉంటుంది. అది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన వెంటనే ఆ ఎలక్షన్స్ పెడతాం. Yes, sir. Thank you, sir.
థ్యాంక్ యూ సో మచ్.